టేకింగ్ సలహా ఎవరు ఇచ్చారు మీకు? మన రవి గారి సార్ని అడిగాను, ఇట్లా నాటు తెస్తాం పోతాను పాపర దగ్గర అడిగాను. వేసుకోండి ఎప్పటి నుంచో సార్ అయితే ఎప్పటి నుంచి చెప్పిండు. టమాటా వేస్తున్నాం అంటే స్టేకింగ్ చేసుకుంటే మంచిది, డ్రిప్ పద్ధతి వాడాలా, నీళ్ళు ఆదా అవుతాయి మనకి అని దాదాపు 5-6 సంవత్సరాల నుంచే చెప్పారు. కానీ మేము పట్టించుకోవాలా, పెట్టుకుంటే పొద్దులు ఇవన్నీ ఆడేస్తానని ఆ మూఢనమ్మకంతో వెళ్ళిపోయినాం. అది అలాగా పెద్ద పట్టించుకోవాలా, డ్రిప్ ఉప్పేద్దాం అప్పుడు మంచిగా ఉంది సార్ ద్వారా. డ్రిప్ తెచ్చుకొని పెట్టుకుని మీకు సుఖం పని, మీరు 5 రోజులు చేసే మనుషులు ఒకటి చేసుకోవచ్చు. మీరు చాలా సార్లు వేసారు కానీ మేము పట్టించుకోవాలా. ఇక ఉండా కొందగా చూసిన కాంచి మాకు కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఎప్పుడో చెప్పారు కదా, ఆ సలహా తీసుకొని. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం రెగ్యులర్గా మీరు మిరప తోటల మీద అయితే వీడియో చూస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడైతే డేగలమడుగు విలేజ్ అనేది డేగలమడుగు విలేజ్ రావడం జరిగింది, శ్వేతనగర్ మండలం. సో ఇక్కడ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు 1 ఎకరన్నరలో టమాటా అయితే సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ కూడా దగ్గర 7 నెలలు అవుతుంది అన్నీ చేసుకొని. 7 నెలల్లో కూడా దగ్గర 3200 బాక్సుల వరకు కటింగ్ చేసి అని చెప్పి రైతు నాతో చెప్పడం జరిగింది. సో దాని గురించి ఈ వెరైటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ యాజమాన్య చర్య ఎట్లా ఉన్నాయి, స్టేకింగ్ కూడా వేసుకున్నారు, స్టేకింగ్ సంబంధించి కానీ అది ఎట్లా ఖర్చు అయింది, దానికి మనకి స్టేకింగ్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, నేల మీద వేసుకుంటే ఏ ప్రాబ్లం వస్తుంది, రైతు కూడా ఇంతకుముందు ఈ టమాటా సాగులో అనుభవం ఉంది. సో దాని గురించి పూర్తిగా అయితే రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? పరిటాల సారయ్య అండి. పరిటాల సారయ్య గారు. సో మీది ఊరు, మండలం అని చెప్పే ప్రయత్నం అండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శ్వేతనగర్ మండలం, డేగలమడుగు విలేజ్ మాది. డేగలమడుగు విలేజ్. ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అసలు? వ్యవసాయం అంటే టమాటాలు అయితే 15 సంవత్సరాలు బట్టి ఉంది. 15 సంవత్సరాలు టమాటాలు సాగు చేస్తారు. ఈ నేల మీద వేస్తాం. నేల మీద వేస్తాం. సో అంటే టమాటా కాకపోయినా కానీ వేరే పంటలు ఏమన్నా వేస్తాం? పత్తి, టమాటా, మిర్చి కనుక తేలే మిర్చి ఒకే వేసిన కానీ వేసి మళ్ళీ మనకి రేటు మంచిగా అనుకోలేక బంద్ చేసినాం. మళ్ళీ 7 వేసి టమాటా మీద ఒక 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఈ స్టేకింగ్ పద్ధతిలోనే మీరు చేస్తా ఉంటారా, లేకపోతే నేల మీద? నేల మీద అండి. నేల మీద. స్టేకింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారు? ఈ 7 నుంచి వేసింది. ఫస్ట్ ఇయర్ స్టేకింగ్ అయితే ఫస్ట్ ఇది. అసలు తీసుకున్న విత్తనం ఏంటిది మీరు? ఇది ఈ రవి హైబ్రిడ్ సీడ్ రైనో మనకి రవి హైబ్రిడ్ సీడ్స్ లో రైనో తీసుకున్నాం. అంటే ఈ రైనో అనేది, ఈ సీడ్ అనేది మీరు ఈ సంవత్సరం వేసారా? పోయిన సంవత్సరం నేల మీద వేసానండి. ఇదే వానాకాలంలో వేసాను. మన జనవరి 24కి నేల మీద వేసాను. ఇదే రకం 800 ట్రై దిగింది. నేల మీద 800 ట్రై దిగింది. ఆ ఎండకు కూడా ఇది ఇంకా దిగుతుంది. ఇంకా జనవరిలో అంటే మొత్తం కూడా జనవరి 18కి వేసాను. పంట వచ్చే టయానికి మొత్తం కూడా ఎండే ఉంటుంది. ఆ ఎండే ఇక్కడ ఇప్పటి నుంచి మొదలైంది, స్టార్ట్ అయింది. మన ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయిపోయింది అనమాట. డాగ్ గినక రాకుండా కూడా మంచిగానే ఉంది. మార్కెట్లో పోయినా కూడా బాగానే కొనుగోలు అయింది, మంచిగానే. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఉంది కదా, ఎన్ని ఎకరాలు వేసారు దీన్ని? ఇది ఎకరన్నారండి. ఎకరన్నర. ఇప్పుడు ఇది వేసుకున్న నెల ఎప్పుడు వేసారు దీన్ని? అసలు ఎప్పుడు నాటడం జరిగింది అండి? ఆగస్టు 5 వేసారు. ఆగస్ట్ అంటే ఇప్పటికి దగ్గర 7 నెలలు అయితే వస్తా ఉంది. 7 నెలల వరకు కూడా కటింగ్ వస్తూనే ఉంది. అంటే మరి ఇంతకు ముందు మీరు ఏప్రిల్కే అయిపోయిందని చెప్పారు, 3-4 నెలలు కంప్లీట్ అయిందని చెప్పారు. అది జనవరిలో వేసింది కదా. జనవరి 18కి వేసాను. జనవరి 18కి వేసింది, మనకి ఏప్రిల్ లాస్ట్ కల్లా కంప్లీట్ అయిపోయింది. అంటే మరి తేడా ఏంటంటే ఇక్కడేమో 7 నెలల వరకు వచ్చింది, అక్కడేమో 4 నెలలు కంప్లీట్ అయిపోయింది. అది ఎందుకనో కానీ ఎండాకాలం వేసిన దాన్ని తొందరగా ఒకటే కాపు మంచిగా పడి అయిపోతుంది. స్టేకింగ్ పెట్టారా? నేల మీద. స్టేకింగ్ అయితే నేల మీద వేసింది. స్టేకింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం. వానాకాలం వేసిన దానికి స్టేకింగ్ వేసిన దానికి తేడా ఏం కనిపించింది మీకు? కాపు ఎక్కువ వచ్చింది. అలా 800 బాక్సాను ఇలా సరే అరెకరం తీసేద్దాము. 3200 బాక్సాల్లో 2000 వేసుకున్నా కానీ మనకి 1250 బాక్స్ ఎక్కువ దిగింది కదా, 1400 బాక్స్. ఇంకా అలా అరెకరంలో ఉంది కదా, వీళ్ళు ఎక్కువ వేసుకుంటే కాపు ఎక్కువ దిగింది. కోత కూలోళ్ళు ఇప్పుడు మంద కోతున్నారు, అడిగినా చెబుతారు. కోత తేలిక అనమాట. ఈ దీనికాను దానికి కోత తేలిక, పని మంచిగా అయింది. కూలీలు కూడా కోస్తాం కూడా మనకి 15 వచ్చాక కొద్దిగా మంచిగా ఖాళీ అని అంటే 20 బాక్సులు 20 కూడా కోస్తారు అన్నమాట కూలీలు. అంటే ఇలా పని మంచిగా అయింది అనమాట వాళ్ళకి. స్టేకింగ్ అనేది మీకు బాగా అనిపించింది అండి. మరి ఇప్పుడు స్టేకింగ్ ఖర్చు ఎంత అయింది మీకు? ఇది ఈ బొంగు వచ్చి 1 లక్ష ఒక ఎకరా అంటే ఎకరానికి మొత్తం ఎకరన్నరకి మొత్తానికి వచ్చి బొంగు, వైరు, కూలి ఖర్చు
ఈ పేపర్ ఖర్చు మొత్తం 2.5 లక్షల దాకా అవుతుందండి. కింద మల్చింగ్ పేపర్ అంతా మల్చింగ్ పేపర్తో. మల్చింగ్ పేపర్ డిస్టెన్స్ ఏంటిది? సింగిల్ లేకపోతే డబుల్? రెండు బొక్కలు ఉన్నదా? ఒకటే సింగిల్ సింగిల్. దీనికి మొక్కకి దూరం ఎంత పెడతారు? సాలుకు దూరం ఎంత పెడతారు? కంపెనీ వచ్చిందండి. ఈ పేపర్ కి అయితే మల్చింగ్ వచ్చిన దాని మీద వేసాము. దీని మటుకైతే పెట్టుకున్నారు సాలుకి. ఇది మనకి కొత్తగా జాగ్రత్తగా సార్ చెప్పారు కానీ దానికి మించి కొద్దిగా ఎక్కువ వేసాం. మరి ఇప్పుడు ఉంటది కొంచెం రావాలా, ఇక్కడ రావాలి ఈ బెడ్ కానీ కొద్దిగా రావాలా, ఎక్కువ పోయింది అనమాట. మనకి కొత్తగా అయితే టాట్ రోడ్ కూడా కొత్త ఎంత వాళ్ళతో నాకు వెళ్తారు అనుకున్నా అనటం వల్ల కొంచెం ఎక్కువ అయిపోయింది. కొన్ని బెడ్లు కొద్దిగా అడమైంది. కొద్దిగా నెక్స్ట్ ఇయర్ మటుకు జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటాను. నార మీరే పెంచుకుంటారా? నర్సరీలో తెస్తా కానీ నేనే పోసుకున్నాను. మొలిచింది కానీ కొద్దిగా వాళ్ళ వల్ల సరే నర్సరీలో తెచ్చింది చచ్చిపోతుంది, మనం పోసిన చచ్చిపోతుంది. నర్సరీలో ఆగస్ట్ అంటే కరెక్ట్ వానలు పడే టైం. ఇప్పుడు ఈ తుఫాన్లు వచ్చినాయి కదా, తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డారు ఏమన్నా? దీనికి కొద్దిగా బాగా కురిచి ఒలిచిపోయిన వాడికి పెద్దగా లేదు కానీ ఎడవకుండా ముసిరి పెట్టిన వాడికి కొంచెం మందే కాదు అన్ని రకాలు. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు 7 నెలల వరకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఆ టైంలో మీరు స్టేకింగ్ అనేది వేసి ఉన్నారు అప్పటికే? వేసినాం. అంటే ఇప్పుడు మొక్క వేసిన తర్వాత ఎన్ని రోజులకి స్టేకింగ్ పెట్టుకోవాలి? మొక్క వేసాక 10 రోజులు కానీ పెట్టుకోవచ్చు అంట. నా కూలోలు దొరక 10 రోజులు కాదు, నెల కూడా దాటింది. నెల రోజులు దాటింది. కూలోలు దొరక నెల కూడా అయింది వేసాక. అంటే ఇప్పుడు స్టేకింగ్ పెట్టిన తర్వాతనే వర్షం అనేది స్టార్ట్ మనకి ఇబ్బందులు వచ్చినాయి. ఇంకా గట్ల అప్పుడు కర్ల బాతం అయింది. ఈ వైరు కనుక చోట్ల వాళ్ళ పనులు నేను వాళ్ళు కూడా కొద్దిగా మనకు వచ్చి రైతు వరి పని వాళ్ళ పని ఉందని చెప్పి ఆగుతాం వల్ల ఈ వైరు కట్టుడు ఆగిపోయి దీని మీద బాకీ పెరుగుతున్నా కొద్దిగా కట్టేయాలా, పెట్టుకుంటూ పోవాలా. అసలు మనం వేసిన 10-15 నుంచి మొక్క వస్తున్నాడు కదా, 20 రోజులు కానీ వస్తుంది కదా, 20 రోజులు పెట్టినప్పుడు కట్టేయాలి దాన్ని. కడతాం మనం లేట్ 1 2 3 4 5 స్టెప్పుల్లో మీరు కట్టారు. ఇప్పుడు మొక్క హైట్ ఎంత వరకు పెరుగుతుంది? ఇది ఈ వస్తుందండి. ఇదంటే మనం 5 అడుగుల వరకు వచ్చింది. కట్టుకుంటే ఇది మనకంటే ఎక్కువ అండి. ఇది వచ్చింది కానీ కిందికి బరువుకి చల్ల అయితే వల్ల ఇప్పుడు ఇది ఉంది, ఇది లేదు. మరి నిలబడి ఉంటే మనం ఏంటంటే మనం 5 అడుగులు ఉన్నట్టే కదా. అంటే మొక్క వేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మీకు కటింగ్ అనేది స్టార్ట్ అయింది? దీనికి ఈ 60 రోజులు కటింగ్. 60 రోజు కానీ 50 నుంచి పోత వస్తుంది కానీ వాన కాగలేదు కదా. 40 రోజు నుంచి 45-50 నుంచి పోత వస్తుంది, కటింగ్ అయిపోతుంది వానకి. 60 రోజు కానీ పలస కోసి మన ఇంట్లో మనం వెళ్ళేసి రోజుల నుంచి మొత్తం మీద ఇప్పటి వరకు మీరు ట్రైల్ లెక్కనే కోసి అమ్మేది కూడా? ట్రైల్ మన మార్కెట్గా ట్రైల్ లెక్కండు, మనం పట్టకపోయే ట్రై మనం రాసుకోవటం అంతే. అంటే ట్రై ఎన్ని కేజీలు వస్తుంది? ఒక 10 25 వస్తుంది. 25 మంది వచ్చేది. ఒక ట్రై 25 కేజీలు 26 కానీ. ఎన్ని ట్రైల్ కటింగ్ అయింది ఇప్పటి వరకు ఈ 7 నెలల్లో? ఈ టోటల్ లెక్క అయితే ఈ కోత కింద చెప్పలేను కానీ టోటల్ అయితే 3,200 మొత్తం మీద 3,200 ట్రై తెగింది. 3,200 ట్రైలు అంటే కోసారు కదా. ఇప్పుడు 5 నెలల కాలంలో అంటే రేట్లు అనేవి అటు ఇటు అయితేనే ఉంటాయి, ఒక రేట్ అనేది ఉండదు. సో హైయెస్ట్ గా ఎంత రేట్ అమ్మారు ఒక ట్రైని? ఇప్పుడు తక్కువ ఎంత అమ్మారు? ఫస్ట్లో మన ఒక 10 ట్రైలు వెళ్ళినప్పుడు మటుకి 650 పోయినాయి. 10 ట్రైలు అప్పుడు 650 మంచి రేట్. 10 ట్రైలు 650 పోయినాయి, మార్కెట్ తీసుకెళ్ళాను. తర్వాత మళ్ళీ ఒక 20 ట్రైలు వెళ్ళినాయి, అదే 650 పోయినాయి. మళ్ళీ వెళ్ళినప్పుడు మటుకి ఒక కోత 700 పోయింది. ఆ నుంచి డౌన్కి వచ్చింది అనమాట. 700 వరకు హైయెస్ట్ 700 హైయెస్ట్. 30 ట్రైలు తక్కువలో అమ్మేది ఇప్పుడే ఎంత పోతుంది ఇప్పుడు ట్రై? 130 రూపాయలు ట్రై వచ్చి 130 రూపాయలు ఇక్కడ చేలు ఎత్తాను. 25 కేజీలు ట్రై వచ్చి దగ్గర 6 రూపాయలు పడుతుంది. 6 రూపాయలు కూడా 5 రూపాయలే పడుతుంది. ఇంకా బాగా ఇది కూడా పడి సాగు. 130 అంటే 5 కేజీలు 1550 1550 పైన 5 కేజీలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మీద వరకు ఈ స్టేకింగ్లకి అయితే మామూలుగా ఈ మనకి ఇప్పుడు దీన్ని యాజమాన్య చర్యలు అంటే మనం దున్నుకోవాలి, అన్ని చేసుకుంటారు. మల్చింగ్ పేపర్కి అయితే ఈ స్టేకింగ్ కర్రలకి, వైర్కి కానీ, తర్వాత పెట్టిన పెట్టుబడులు, స్ప్రేయింగ్స్ ఎన్ని రోజుల కోసం చేస్తూ ఉంటారు? 5 రోజులకు ఒకసారి. మన పంట ఉండ దాన్ని బట్టి ఉదురుత బట్టి పురుగు గనక ఉందనుకో 6 రోజు 5 రోజు, లేకపోతే వారానికి 2 సార్లు, లేకపోతే వారానికి ఒకసారి అట్లా మార్చి చూసి పంట ఉండ దాన్ని జబ్బును బట్టి మన పంట ఉన్న దాన్ని బట్టి కొట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో టమాటాలు ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మనకి రైతులు తెలియడం కోసం అడుగుతున్నాం. కొద్దిగా వాళ్ళకైతే మరి నల్ల మచ్చ బాగుంటుందండి, కాయ మీద కానీ ఈ కాడకు కానీ. మరి రాకుండా ఉండాలంటే మనం ఏ మందు స్ప్రే చేసుకుంటాం? ఏది కొట్టినా వాన మీద ఆగల ఫంగిసైడ్ స్ప్రే చేసుకున్నా అది కూడా ఆగినా అట్లా ఆగుతూ మరి మళ్ళీ కొట్టినప్పుడు మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు ఒకప్పుడు అట్లా ఆగింది కానీ
ఇప్పుడున్న వాతావరణం బట్టే తాగుతారు ఏం మంది కొట్టినా. ఇదే కాదు ఏ రకం వేసినా కూడా అంతే, ఏ రకానికే వచ్చిందని చెప్పలేము మనం. ప్రతి రకానికి ఒక సాహు అని ఇంకే చాలా రకాలు ఉన్నాయంట, ప్రతి రకానికి అది వచ్చింది. నేను ఇది వేసిన ఏరే వాళ్ళు మా ఊళ్ళో వైరస్ ప్రాబ్లం ఏమైనా ఉంటుంది ఇంట్లో మనకి? వైరస్ ఈడు పెద్ద కాపాడలేదండి మనకైతే, ఈడు కాపాడలే. 15 సంవత్సరాల అనుభవం ఉంది మనకి ఆకడే మాకైతే తక్కువ రావడం. ఈ 15 సంవత్సరాల్లో ఒకేడు వచ్చింది నేల మేసాక, 1-2 సంవత్సరాలు వచ్చింది. ఆ చేను మొత్తం మీద ఒక 250 కుదురులు ఏమో కాపాడ్డాయి. అవి పీకి మళ్ళీ వేసాము. మళ్ళీ ఏరే చోట వచ్చినాయి కానీ మళ్ళీ రాలా. ఈ స్టేకింగ్లో అయితే రాలా. అది చాలా మంది వచ్చింది అన్నారు. ఇప్పుడు మీరు కింద మల్చింగ్ పేపర్ అంటే కింద డ్రిప్ వేసుకుంటారు. డ్రిప్ లోకి ఏమైనా కాంప్లెక్స్ ఎరువులు ఏమైనా ఎక్కిస్తా ఉంటారు వీటిని? మన వాటర్ సల్పని అయ్యే బాగుతుంది ఎక్కిస్తా ఉంటారు. ఎన్ని రోజులకి ఒకసారి ఎక్కిస్తారు వాటిని? అవి ఒక కట్ట తీసుకొచ్చి 10 కేలు ఒక ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒక 10 కేలు పెడతారు. ఏది బాగా మంచిగా లేకపోతే ఏది యూరియా ఎక్కిస్తారా లేకపోతే వేరే డిఏపి లాంటి 1261 అదే ఎక్కువ ఎక్కిస్తారా? ఫస్ట్ లో. ఇప్పుడు ఈ కడ్డింగ్లకైనా వీటన్నిటికి కూడా మొత్తం ఎంత పెట్టుబడి అయి ఉండొచ్చు ఇప్పటి వరకు? కట్టింగ్లు కూలీలు అంటే ఈ కర్ర కట్టుడికి వైర్కి అన్నిటికీ అయితే 2.5 లక్షలు 2.5 లక్షల వరకు వాటికి అయింది. కూలీలు ఏరి ఉంటుందండి. మనం కూలీలను పెట్టుకుంటాం, ఒకసారి ఒక 5 పెట్టుకుంటాం, ఒకసారి 10 మంది పెట్టుకుంటాం. అది వేరు ఉండదు. 300 రూపాయలు ఒక మనిషికి వచ్చి కూలి. టమాటా యావరేజ్ 1 లక్ష రూపాయలు ఉంటుందా కటింగ్ ఖర్చులు? కటింగ్ ఖర్చులా ఒక అయితే అంటే ఇప్పుడు 3200 ట్రైలు వచ్చినాయి అంటే చాలా 5 నెలల నుంచి కూడా కటింగ్ చేస్తానే ఉన్నారు. అంతే ఒక 80 ఒక 90 వేలు దాకా కూలీ వచ్చి ఉంటుంది. పైన స్ప్రేయింగ్ కి మెయింటెనెన్స్ అదంతా ఖర్చు అయ్యి ఉండొచ్చు. అది ఒక 80 వేలు దాకా వస్తుంది. 80,000 కింద అయితే ఫైన్ అయితే ఇప్పుడు 130 రూపాయలు ఇప్పుడు ఉంది అంటున్నారు. అంతకుముందు 700 వరకు అమ్మే అంటున్నారు. యావరేజ్ గా ఒక 250-300 వరకు ఉండొచ్చు ట్రే ఖర్చు మీకు? ట్రే కాస్ట్ పడినట్టు ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు నెల పైన మన జనవరి కాంచి 130 అమ్ముతున్నాం కాబట్టి. జనవరి నుంచి 130, జనవరి నుంచి 130 తక్కువ రేట్ అంటే ఆడ పోయిన మనకు రుణాలు పడ్డా మనకు వచ్చేది 140. ఎందుకని? మరి అందుకంటే కమిషన్ కిరాయి ఉంటది కదా, అన్ని పోవాలిగా. మళ్ళీ ఇక్కడ నుంచి కిరాయికి అంటే అది మీరు టాటా ఏసీ మీదేనా? మనం వస్తారు ట్రైకి వచ్చి 25 రూపాయలు ట్రైకి తీసుకుపోతే ఒక ట్రైకి వచ్చి మళ్ళీ ఆడ వాళ్ళ రుణాలు అమ్మింది అనుకో 20 రూపాయల కమిషన్, 25 మూట 10 రూపాయలు. ఇప్పుడు మరి అంతా ఒక ఎత్తు అయితే మరి కాయ మనకి కొంచెం కోత అటు ఇటు అయినా కానీ ఆగుతుందా మనకి? అంటే ఇవాళ కోసే కోత రేపు కోసిన ఎల్లుండి కోసినా ఆగుతుంది. అంటే కాయ గట్టిగా ఉంటుంది. మళ్ళీ లేదంటే కాయ అమ్మటే 2 రోజులు పండంగిన పాడైపోవడం ఎట్లా? రాలా వాళ్ళప్పుడు మనం బుడ్డ అసలు చాలా వచ్చినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు అయితే పండిగ గట్టి ఉన్నా కానీ ఎర్రగ బండి కూడా ఈ మన్నొత్తి మీరు చూసుకోలేదు పండినవి కొద్దిగా లేట్ అయ్యి కోత ఎర్రగ బండింది గట్టినే ఉంది కాయ గట్టినే ఉంది. అంటే ఎక్స్పోర్ట్ అంటే పండినా కానీ గట్టి కూడా కొంచెం ఎక్స్పోర్ట్ క్వాలిటీ కింద మనం అనుకో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఎక్కడ అమ్ముతున్నారు, కొంతమంది రైతులు కొంచెం లాంగ్ పంపించాలనుకునే వాళ్ళు తీసుకోవాలి. వ్యాపారులు ఎవరైనా లాంగ్ పంపాలంటే ద్వారం మీద కోసుకోవాలి. ఎక్కువ అంటే నువ్వు ఎకరన్నర వేసావు కాబట్టి ఇక్కడ అమ్ముకుంటున్నావు. ఒక 3-4 ఎకరాలు అట్లా వేసుకుందాం అనుకున్న రైతులు ఎవరైనా కానీ ఈ వెరైటీని వేసుకోవచ్చు అండి. కాపు అయితే ముందుగా వస్తుంది మంచిగా కాపు, మళ్ళీ దగ్గుతుందంటే మళ్ళీ పడే గుణం ఉంది దీనికి. మళ్ళీ పిల్లకి వచ్చి 5 నెలలు అంటే కటింగ్ స్టార్ట్ ఇది 2వ కాపు అన్నట్టు. ఫస్ట్ కాపు అయిపోయింది, మళ్ళీ వాళ్ళ పడ్డ కాపు అయిపోయాక ఈ పిల్లకి వచ్చి ఇట్లొచ్చి మళ్ళీ పడదనమాట. ఇదంతా కూడా మళ్ళీ ఇట్లా ఇప్పుడు కోసే కదా 2వ కాపు అన్నట్టు మనకి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఎన్ని రోజులు రావచ్చు? ఇప్పుడు ఏం లేదండి, మంచి పోత వచ్చిందంటే మడికి అంపటేది కాపు. ఇప్పుడైతే వానాకాలం వాళ్ళగా ఇప్పుడు వచ్చేది అయితే పోత వచ్చిందంటే మడికి అంపటే కాపైది మనకి. అప్పుడు అలాగా లేట్ కాదు. మళ్ళీ ఇంకొక 1-2 నెలల వరకు వెళ్ళిద్దా తోట? ఈ ఉండకాయలంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు పల్చగా మరీ కాదు కానీ ఒక 20-30 రైలు నెల మీద వేసారు. జనవరిలో వేసి ఏప్రిల్ లో తీశారు. ఇప్పుడు ఆగస్ట్ లో వేసారు, స్టేకింగ్ వేసారు. ఇది కూడా మళ్ళీ ఏప్రిల్ వరకు వెళ్తుంది. అంటే ఈ 9 నెలల వరకు వస్తుంది. 9 నెలలు వస్తుంది. ఎట్లే మన ఎలాంటి పోత వచ్చింది అనుకో సరే అక్కడ పెరిగినప్పుడు మాటగా పెరిగినప్పుడు అనుకోవటం. ఇప్పుడైతే ఏప్రిల్ వరకు అయితే ఉండొచ్చు. మరి స్టేకింగ్ సలహా ఎవరు ఇచ్చారు మీకు? మన రవి గారు సార్ని అడిగాను. ఇట్లా నార్దెత్తాం పాపరా దగ్గర అడిగాను, వేసుకోండి ఎప్పటి నుంచో సార్ అయితే ఎప్పటి నుంచి చెప్పిండు. టమాటా వేస్తున్నాం అంటే స్టేకింగ్ చేసుకుంటే మంచిది, డ్రిప్ పద్ధతి వాడాలా, నీళ్ళు ఆదా అవుతాయి మనకి అని దాదాపు 5-6 సంవత్సరాల నుంచే చెప్పారు. కానీ మేము పట్టించుకోవాలా, పెట్టుకుంటే పొద్దులు ఇవన్నీ ఆడేస్తానని ఆ మూఢనమ్మకంతో వెళ్ళిపోయినాం. అది అలాగా పెద్ద పట్టించుకోవాలా. డ్రిప్ ఉప్పేద్దాం అప్పుడు మంచిగా ఉంది సార్ ద్వారా. డ్రిప్ తెచ్చుకొని పెట్టుకుని మీకు సుఖం పని మీరు 5 రోజులు చేసే మనుషులు ఒకటి చేసుకోవచ్చు. మీరు చాలా సార్లు వేసారు కానీ మేము పట్టించుకోవాలి.
పట్టించుకోవాలి. ఇక ఉండా కొందగా చూసిన కాంచి మాకు కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడో చెప్పారు కదా ఆ సలహా తీసుకొని సార్ని అడిగితే కర్రల డిస్టెన్స్ అనేది ఎంత వరకు పెట్టుకుంటే సరిపోద్ది అంటారు? ఇది సరిపోద్ది ఈ డిస్టెన్స్ ఈ స్టేకింగ్? 6 అడుగులకు ఒకటి, 7 అడుగులు కూడా 8 అడుగులు కూడా పెట్టుకోవచ్చు అంట. 8 అడుగులు కూడా పెట్టుకోవచ్చు అంట. ఈ బొంగు కాబట్టి 8, కొంతమంది కర్ర సరిపోతే 10 కూడా వేసుకోవచ్చు అంటున్నారు. మనం కొద్దిగా తెలవక కొద్ది దగ్గర వేసాం, 6, 7 అడుగులే పడదు మనకి. వేసే కూలీలు కూడా మాకు ఫస్ట్ టైం మంచిగా ఏంటంటే వాళ్ళు కూడా 6 అడుగులు 7 అడుగుల వరకు వేసారు. వాళ్ళు చెప్పారు మరి కొత్తగా వేసేటప్పుడు మరి కూడా బాగా హైట్ కట్ చేయించుకున్నారు, అక్కడ కొంచెం లాస్ అన్నట్టే. అది చాలా లాస్, కోచుడు కుదరలేదు, అది కోత కోసి వాళ్ళకి కుదరలే, అలా నా కర్ర పోయింది. హైట్ ఒక 8 సరిపోద్ది అంట. 8 సరిపోద్ది అంట. 8 జాలు మొండా కొన్ని 2 సంవత్సరాలు ఒకటి అడుగు పోయినా కానీ 6 అడుగుల వరకు మనం వేసుకోవచ్చు అంట, సరిపోద్ది అంట. కానీ వీళ్ళు కోచోళ్ళు మాకు ఫస్ట్ కోచిని చూపించారు, 8 అడుగులు చూపెట్టి తర్వాత కోతం కటింగ్లు ఎక్కువ అయిపోయి ఆ కర్ర ఒక కర్ర పోసేసింది. ఇప్పుడు మొత్తం పెట్టుబడి పోను ఒకవేళ ఎంత ఆదాయం వచ్చింది అంటారు ఇప్పటి వరకు? 1,00,000 దాకా మిగులుతాయండి. 1,00,000. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 1,00,000, 2 లక్షల వరకు అయితే మిగలొచ్చు. మొత్తానికి అయితే రైతులు వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు అండి. స్టేకింగ్ ఇదే ఎకరన్నర మిరప తోట సాగు చేసినా కానీ మనకు వచ్చే ఆదాయం అంతే ఉంటది, ఖర్చులన్నీ పోను కూడా అంతే ఉంటది. కొద్దిగా మనకి నెక్స్ట్ ఇయర్ మిగులుతాయి కదా. కర్రలంతా కూడా 2 లక్షల తిరిగి మనం కొనేది ఒక పేపర్ ఒకటేగా, పేపర్ వైర్ కొనుక్కుంటాం, 2 మనం కొనుక్కునేది, అన్ని మిగులుతాయి మనకి. ఈ ₹1,00,000 ఈ వైర్ ఖర్చు అవి ఒక మనకి 2 లక్షల మిగిలినట్టే కదా. ఈ సంవత్సరం ఫస్ట్ వేసారు కాబట్టి 2 లక్షల ఆదాయంగా ఎక్కువ అయింది. ఫస్ట్ సారి కదా ఉన్నాడు. ఈ వెదురు కర్రలు మనకి ఎన్ని సంవత్సరాలు రావచ్చు మీ అంచనా ప్రకారం? 3 నుంచి 4 దాకా ఉండదని మనం వేసిన వాళ్ళు అంటేనే 3 సంవత్సరాల నుంచి 3 నుంచి 4 దాకా ఉండొచ్చు అంటున్నారు వాళ్ళు. దాన్ని బట్టి తీసుకున్నాను అనమాట. నీకు ఆ ఖర్చు మిగిలిద్ది. ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఇరిగి ఏదైనా ఇబ్బంది తప్పే మామూలుగా ఇరుగుతూ ఉండండి. ఏత్తం లోతుగా వేసుకుంటే ఎన్ని అడుగులు వేస్తారు లోపలికి? ఈ ఇంత ఎంత ఉందో మరి, అడిగే దిగింది ఇప్పుడు మనకి. ఇది అడిగే దిగింది తోవల ఇల్లు ఇటు పెట్టి వాళ్ళ మీద వచ్చి పడితే అంత రోజు పోయింది. అడుగు బోధ మీదనే బోధ ఎంత పెట్టాలి దీనికి? 40 ఇంచుల బోధ, 40 ఇంచులది. ఈ ఒకటే బోకదంటే 40 ఇంచులది. అదేలే సార్. మొత్తానికి అయితే ఈ వెరైటీ అనేది వేసుకోవచ్చు అండి, ధైర్యంగా వేసుకోవచ్చు, ఇబ్బంది. సో ఇది అంటే మనతో పాటు ఉన్న రైతు చెప్పేది ఏంటంటే, ఒక ఎకరన్నరకైతే మాట సాగు చేశారు ఈ సంవత్సరం. ఆయనకి 15 సంవత్సరాల నుంచి కూడా అనుభవం ఉంది. ఇంకా విషయం ఏంటంటే, మనం వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే స్టేకింగ్లో వేసుకున్న దానికి తర్వాత మళ్ళీ మనం భూమి మీద వేసుకున్న దానికి తేడా ఏంటంటే, ఒక సంవత్సరం ఈ ఎకరన్నరలో ఒక 2 లక్షల వరకు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టారు ఈ స్టేకింగ్ కోసం. అంటే ఈ కర్రలకైతే, ఈ పైన వేసుకున్న వైర్కి అయితే ఒక 2 లక్షల వరకు, కింద మల్చింగ్ పేపర్ అంటే దానికి డ్రిప్కి. సో ఇది ఈ డ్రిప్ పైప్ కానీ మన ఈ స్టేకింగ్ కర్రలు కానీ మళ్ళీ వీళ్ళకి ఒక 4 సంవత్సరాల వరకు వస్తాయి. పైపులు అంటే మనకి చైనా పైపులు అయితే ఒక 2 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. లేదు మనం కొంచెం క్వాలిటీ పైపులు వేసుకుంటే మనకు కూడా ఒక 4 సంవత్సరాలు వస్తాయి. దీనికి ఒక 2 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయితే భూమి మీద వేసినప్పుడు వాళ్ళ కటింగ్ 800 ట్రేల వరకు వస్తే, ఇప్పటికీ ఆగస్టులో వేశారు. ఒక 2 సార్లు వాళ్ళ తుఫాన్లు జరిగి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఏప్రిల్ వరకు కూడా కటింగ్స్ వచ్చే అవకాశం ఉందని రైతు చెప్తా ఉన్నారు. 3,200 ట్రేలు ఇప్పటి వరకు దీన్ని కటింగ్ చేశారు ఎకరన్నర మీద. ఒకవేళ ఇంకా 2 నెలల వరకు వచ్చే అవకాశం ఉందని రైతు చెప్తా ఉన్నారు. ఇంకా మనకి పూత పిందె కనపడతా ఉంది. సో ఖర్చు మీద ఒక 4-5 లక్షల వరకు పెట్టుబడి వచ్చినా కానీ కటింగ్లకి అయితే, లేకపోతే వీటన్నిటికి కూడా పెట్టుబడి విషయంలో ఆయనకి కొద్దిగా ఆదాయం కూడా మనకి మంచిగా మిగిలినైతే రైతు చెప్తా ఉన్నారు. తీసుకున్న వెరైటీ కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది రైనా అనే వెరైటీ తీసుకున్నారు. కాయ క్వాలిటీ కూడా బాగుంది, మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీలోనే ఉంది. కాయ గట్టినే ఉంటుంది. కొంచెం కోత అటు ఇటుగా లేట్ అయినా కానీ మనకి గట్టినే ఉంటుంది. పాయ పండినా కానీ కొంచెం గట్టినే ఉంటుంది. కొంచెం ఒక 2-3 రోజులు మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఒక 4-5 రోజులు కాయ కూడా నిలువ ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు రైతు చెప్తా ఉన్నారు. సో వాళ్ళ అనుభవాలు మనకు తెలియజేసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. నమస్తే అండి.